హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే డిసిషన్ తీసుకున్నారో వాళ్ళకి చాలా చాలా క్వెషన్స్ ఉంటాయి మైండ్‌లో. ఏ విధంగా మార్క్ చేయాలి? బ్యాక్‌కి ఎట్లా మార్క్ చేయాలి? ఫ్రంట్ ఏ విధంగా మార్క్ చేయాలి? హ్యాండ్‌కి ఎట్లా మార్క్ చేయాలి? కొంతమందేమో అక్కడక్కడ బూటీస్ అడుగుతుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం బూటీస్ ఎలా మార్క్ చేయాలి? శారీస్ పైన కూడా చిన్న చిన్న బూటా వర్క్ అవుతది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఆహ్, మర్చిపోకుండా, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకు ఈజీగా అర్థమవుతది. ఈజీగా మనం కంప్లీట్‌గా ఒక్కోసారి బ్లౌజ్ కూడా ఇవ్వకుండా కస్టమర్స్ వర్క్ ఇయ్యమంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం మనం ఏ విధంగా ఎయ్యాలి వర్క్ చూసేద్దాం లేట్ చేయకుండా. ఇదొచ్చేసి మనకు కస్టమర్ ఇచ్చారండి. ఆహ్, ఇది ఏమని చెప్పారంటే మిర్రర్ వర్క్ ఏయమన్నారు. అన్నీ జస్ట్ చిన్న చిన్న మిర్రర్స్ అడిగారు. సో, ఇలాంటివి ఎలా ఎయ్యాలో స్టార్టింగ్ ఎవరికీ తెలీదు కదా! సో, ఏ విధంగా ఎయ్యాలో చూసేద్దాము. తనేమని చెప్పిందంటే చిన్న చిన్న మిర్రర్స్ కావాలని చెప్పేసి అడిగిందండి. చిన్న చిన్న మిర్రర్స్ అంటే మన మిషన్‌లో ఉంటాయి. మన పెన్‌డ్రైవ్‌లో గానీ, మిషన్‌లో గానీ ఆటోమేటిక్‌గా చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి. సో, అలాంటప్పుడు డైరెక్ట్‌గా మనం క్లాత్‌ని ఫ్రేమ్ పైన పెట్టేసి వర్క్ అనేది స్టార్ట్ చేయొద్దు. తనైతే నాకు మెజర్‌మెంట్ బ్లౌజ్ ఇచ్చేసింది. మెజర్‌మెంట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి కస్టమరు. సో, ఇలాంటి వాళ్ళకి నెక్ ఎలా మార్క్ చేయాలి, ఏంటి అన్నీ చూసేద్దాం లేట్ చేయకుండా. ఇదొచ్చేసి ఫస్ట్ మన బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ అయితే మీటర్ ఉన్నప్పుడు పొడవుగా ఎలా ఉందో, అడ్డంగా ఎలా ఉందో చూసుకోవాలండి. ఇదొచ్చేసి హైట్ ఎక్కువుంది ఈ పొజిషన్‌లో. విడ్త్ వచ్చేసి తక్కువుంది. సో, ఏదైతే పొజిషన్ ఎక్కువ ఉందో చాలా మందికి తెలీదు. ఒక్కోసారి ఏంటంటే స్టిచ్చింగ్ వాళ్ళకి మార్కింగ్ ఐడియా ఉంటదండి. కొంతమంది స్టిచ్చింగ్ కూడా ఐడియా లేకుండా డైరెక్ట్‌గా వర్క్ స్టార్ట్ చేస్తుంటారు. సో, వాళ్ళకి తెలీదు కదా! ఎలా చేయాలి అని. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. కస్టమర్ కామెంట్ సెక్షన్‌లో పెట్టారు. సో, చేశాను అందుకని. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లాత్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలండి. ఇదొచ్చేసి క్లాత్ బ్యాక్ వ్యూ. మీరు ఐడెంటిఫై చేసినట్టయితే మనం చూడొచ్చండి. ఇది బ్యాక్ వ్యూ. ఇదొచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఇది లోపల సైడ్ ఉంది చూడండి ఫోల్డింగ్‌కి. క్లాత్ కూడా కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్‌కి. కొంతమంది తెలియక బ్యాక్, ఫ్రంట్ ఏస్తుంటారు. రీసెంట్‌గా నేను మగ్గం వర్క్ ఇచ్చానండి. మన దగ్గర షేడ్స్ ఉల్టా సీదా డబల్ ఉంటాయి. తను ఒక సైడ్ వేయమంటే ఇంకో సైడ్ వేసింది. సో, అలా కాకుండా ఉండాలంటే మనం క్లాత్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా కరెక్ట్ పోయేంటి లైట్ ఏమంటారు కరెక్ట్ ఏది బ్యాక్ ఉల్టా సీదా. ఈ సీదా ఉల్టా అని ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఇది అండి సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్‌లో ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. కనిపిస్తుంది కదండీ ఫోల్డ్. ఈ విధంగా ఫోల్డ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. కరెక్ట్‌గా స్టిచ్చింగ్ మెజర్‌మెంట్స్ అయితే నేను చెప్పనండి. ఎస్టిమేషన్ మెజర్‌మెంట్స్ మాత్రమే మీకు చెప్తాను. ఇబ్బంది పడకుండా. ఇదిగోండి మనం ఈక్వల్‌గా బోత్ సైడ్స్ ఈక్వల్‌గా క్లాత్ అనేది తీసుకున్నాము. ఇది ఓపెన్ అటు సైడ్ పెట్టాను. ఇప్పుడు దీనికి కావాల్సిందేంటంటే ఖచ్చితంగా టేప్ ఉంటే బెటర్ అండి. లేదు అనుకుంటే మనం ఎస్టిమేషన్‌తో చేసుకోవచ్చు. ఇది టేప్ ఐడియా ఉంటుంది గదా! ఈ టేప్‌తో ఒక 1 ఇంచ్ వరకు. ఇప్పుడు జనరల్‌గా అయితే 1 ఇంచ్ సరిపోతుందండి. కాకపోతే కొన్ని ఇట్లా ఊడిపోయేవేమన్నా ఉన్నాయనుకోండి ఫ్యాబ్రిక్స్ 1½ తీసుకుంటే సరిపోతుంది. సో, ఏదేమైనా నేనైతే 1 ఇది కనిపిస్తుంది గదండీ! 1 సెంటీమీటర్‌కి అనేది డ్రా చేసుకున్నాను. ఇది చూస్తున్నారు గదండీ! మార్క్ చేయడానికి నేనైతే పెన్సిల్ యూజ్ చేశాను. మోస్ట్‌లీ మార్కింగ్ కోసం నేనైతే పెన్సిల్ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఈజీగా అవుతుంది. ఇబ్బందుండదు. మార్కర్‌తో ఒక్కోసారి రఫ్‌గా పడుతుంది. ఇదైతే ఆ డిస్టర్బెన్స్ ఉండదు. మీరు కావాలనుకుంటే మీ నియర్ బై షాప్‌లో గూడా కనుక్కున్నా గూడా స్టాండర్డ్ మార్కర్ అని జెప్పేసి దీనిపైన ఉంది గదా! స్టాండర్డ్ మార్కర్ అంటే ఇస్తారు. ఇది మీకు అరౌండ్ 15-20 రూపీస్ మధ్యలో ఒకటి పెన్సిల్ అనేది దొరుకుతుంది. మన చిల్డ్రన్స్ పెన్సిల్ ఉంటుంది గదా! సేమ్ అదే లాగే ఉంటుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉందో చూసేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ టోటల్ లెంత్ అయితే మనం ఒక్కోసారి టేప్ లేనప్పుడు ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు క్లాత్ అయితే కొంచెం ముడుచుకుపోయి ఉంది ఇది. సో, ముడుచుకుపోయి ఉన్నప్పుడు 1 ఇంచ్ వరకైతే డిఫరెన్స్ వస్తుంది ఖచ్చితంగా. నెక్ దగ్గర గానీ, బ్యాక్ దగ్గర గానీ. సో, అలా కాకుండా ఉండాలంటే
ఐరన్‌తో ఐరన్ చేసుకోండి బెటర్. ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఐరన్ లేదు అంటే టేప్‌తో కూడా ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. ఇదొచ్చేసి బ్లౌజ్ అండి. ఇది మార్కింగ్ ఉంది కదా ఇక్కడ. నేను ఇక్కడ మార్క్ చేశాను. కనిపిస్తుంది కదండీ అందరికీ. ఈ మార్కింగ్ పాయింట్ దగ్గర నేను ఈ బ్లౌజ్ కార్నర్ అనేది పెట్టాను. ఇది ఎండింగ్ ఉంది కదండీ. ఈ ఎండింగ్ కనిపిస్తుంది కదా. ఈ ఎండింగ్‌లో ఇంకొక పాయింట్ అనేది పెడుతున్నాను. కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ దగ్గర వచ్చేసి ఇది లెంత్ అండి. ఇంత ఉంది తనది లెంత్. సో ఇది కొంచెం ముడుచుకుపోయింది అన్నాను. ఇలాంటి వాళ్ళకైతే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెడతాను. అలా పెట్టుకుంటే బెటర్. లేదనుకుంటే నేను కొన్ని సందర్భాల్లో ఏం చేస్తానంటే ఇది ఉంది కదా బ్లౌజ్ లెంత్ అండి. బ్లౌజ్ లెంత్ 14 ఉంది. సో ఈ విధంగా 14 అనేది లెంత్ తీసుకుంటాను. ఇది 14 లెంత్ బ్లౌజ్ లెంత్. 14 బ్లౌజ్ లెంత్ తీసుకొని నెక్ డీప్ వచ్చేసి తనది ఎంత ఉందో చూసుకుంటాను. ఇది ఆల్ ఓవర్ బూటా కాబట్టి కట్ అయితే బాగోదండి. మనం ఈక్వల్గా చూసి చేసుకుంటే బెటర్. 9.5 ఉంది. సో ఇది షోల్డర్ కదండి. ఇక్కడ నుంచి ఒక 9.5 అంటే ఇక్కడ వరకు ఈ విధంగా. సో ఏ విధంగా అయినా కూడా మనం చేసుకోవడం అనేది ఈజీ అండి. చాలా మందికి తెలియదు కదా. సో చూసేద్దాం. ఇప్పుడు ఇది పెట్టి మళ్ళీ చూపిస్తాను. ఇది బ్లౌజ్కి ఖచ్చితంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మనం అయితే ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే కొన్ని ఇచ్చిన క్లాస్ అన్నీ ఒకేలాగా ఉండవు. కొన్ని పట్టు క్లాస్ ఇస్తారు, కొన్ని బ్లౌజ్ వర్క్ ఇస్తారు, కొన్ని వచ్చేసి ఇప్పుడు ఈవెన్ మగ్గం వర్క్లో కూడా స్టాండ్కి ఫిట్ చేసేటప్పుడు వాళ్ళు సేమ్ అదే మెజర్మెంట్ కాకుండా కొంచెం బ్రాడ్ అనేది పెంచుతారు. ఎందుకంటే దాని సైడ్స్ అన్ని కుడతారు కదా. ఓపెన్ చేయగానే మళ్ళీ దగ్గరకు అయిపోతుంది క్లాత్. సో అలాంటి ప్రాబ్లం ఉంటుందండి. మనం కూడా కంప్యూటర్ వర్కే కాబట్టి కొంచెం 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే ప్రాబ్లం ఏం కాదండి. ఒకవేళ అదే కనుక మీరు ఏం ఉంచకుండా ఒక 1 ఇంచ్ పెంచకుండా సేమ్ దానిలాగే పెట్టారనుకోండి, కొంతమంది కస్టమర్స్ సేమ్ ఒక్కోసారి మెజర్మెంట్కి కరెక్ట్ ఇస్తారు, ఒక్కోసారి మెజర్మెంట్కి కొంచెం తక్కువ ఇస్తారు. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఇక్కడ షోల్డర్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ పార్ట్లో ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ వరకు గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చిన తర్వాత వర్క్ వస్తుంది. సో అలా అయిందనుకోండి కస్టమర్స్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. వర్క్ జాగ్రత్త అయిపోయిన తర్వాత మనం కూడా ఏం చేయలేదు. కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకొని 1 ఇంచ్ అనేది ఎక్కువ వేసుకుంటే బెటర్. సరే, మన మార్కింగ్ వచ్చేసి చూసేద్దామండి. ఇది ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాను. సేమ్ అదే మెజర్మెంట్తో చేశాను. ఒకవేళ స్కేల్ ఉంటే స్కేల్తో అండర్లైన్ చేసుకోవచ్చండి. ఇంకోటి ఇవి ఆల్ ఓవర్ బూటాస్ అన్నాను కదా ఇందాక. ఆల్ ఓవర్ బూటాస్ అంటే ఇది ఆర్మ్ హోల్ పార్ట్ అండి. ఇది వచ్చేసి స్టార్ట్ పాయింట్. సో ఈ రెండింటికంటే ఇలా క్రాస్గా ఉంది కదండి, దీనికంటే కూడా నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలా కాకుండా మార్కింగ్ వైజ్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది ఉంది కదా అదే మెజర్మెంట్తో చేశాను. ఒకవేళ స్కేల్ ఉంటే స్కేల్తో అండర్లైన్ చేసుకోవచ్చండి. ఇంకోటి ఇవి ఆల్ ఓవర్ బూటాస్ అన్నాను కదా ఇందాక. ఆల్ ఓవర్ బూటాస్ అంటే ఇది ఆర్మ్ హోల్ పార్ట్ అండి. ఇది వచ్చేసి స్టార్ట్ పాయింట్. సో ఈ రెండింటికంటే ఇలా క్రాస్గా ఉంది కదండి, దీనికంటే కూడా నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఇక్కడ కనిపిస్తుంది కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలా కాకుండా మార్కింగ్ వైజ్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఆర్మ్ హోల్ ఇది ఉంది కదండి, ఇది వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకొని ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికండి 19 ఉంది అంటే 9.5 అంటే మనం ఇక్కడ నుంచి ఏరియా ఏదైతే ఉందో 9.5 అంటే సరిపోతుంది. చూడండి 9.5 కరెక్టే వచ్చింది కదా ఈ ఏరియా నుంచి ఇక్కడికి. సో మనం ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు, డౌట్ ఏం అవసరం లేదు కదా.